చిన్న పిల్లల్లో అంటే మనకి 10 years నుంచి 50 years వరకు ఎవరికైనా రావచ్చు, ఏ ఏజ్ గ్రూప్ లో రావచ్చు. కామన్ గా యంగ్ ఏజ్ లో చూస్తూ ఉంటాం ఈ అపెండిసైటిస్ అనేది. అసలు అపెండిక్స్ అనేది ఏంది? అపెండిక్స్ అనేది ఒక వెస్టీజియల్ ఆర్గన్. అంటే ప్రత్యేకంగా దానికంటూ ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అంటూ బాడీలో లేదు. ఇది పెద్ద పేగు స్టార్టింగ్ భాగంలో సీకం అనే దానికి అటాచ్ అయి ఉంటుంది. ఒక ట్యూబ్ లాగా, అంటే ఒక ఫింగర్ లాగా ఉంటుంది చెప్పాలంటే. మామూలుగా మన ఒక ఇండెక్స్ ఫింగర్ అనుకోండి, ఆ టైప్ లో ఉంటుంది. 2 to 4, 6 mm వరకు మనకి నార్మల్ సైజ్ ఉంటుంది. అపెండిసైటిస్ అంటే ఏంటి? సో అపెండిసైటిస్ అంటే ఈ అపెండిక్స్ అనే అవయవానికి ఇన్ఫెక్షన్, వాపు రావడాన్ని మనం అపెండిసైటిస్ అంటాము. అది ఎందుకు వస్తుంది అనేది మనకి చాలా మందికి డౌట్ ఉంటుంది. అది మామూలు ఇన్ఫెక్షన్ వల్ల అపెండిసైటిస్ అంటే అన్ని అవయవాలు ఇన్ఫెక్షన్ వచ్చినట్టే అపెండిక్స్ కూడా ఇన్ఫెక్షన్ రావచ్చు. అది వైరస్ కావచ్చు, బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, ట్యూబర్క్యులోసిస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో డైరెక్ట్ గా మనకి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. బట్ మనం చూసే ప్రాక్టీస్ లో ఎక్కువ భాగం లూమెన్ స్టార్టింగ్ భాగం బ్లాక్ అయిపోయేసి ఆ ఉబ్బిపోయి, ఏదైనా ఒక అవయవం లివింగ్ ఆర్గన్ దానికి సంబంధించిన ట్యూబ్ బ్లాక్ అయిపోతే అది ఉబ్బిపోయేసి దాంట్లో ఉండే సిక్రీషన్స్ అన్ని నిలబడిపోయి అది ట్యూబ్ పట్టే అవకాశం ఉంటుంది. అది గాల్ బ్లాడర్ అయినా, అపెండిక్స్ అయినా, ఈ ఇంటెస్టైన్ అయినా, ఏ అవయవం అయినా సరే. సో అట్టా అబ్స్ట్రక్షన్ వల్ల ఆ లూమెన్ బ్లాక్ అయిపోయింది. దానివల్ల ఆ లూమెన్ బ్లాకేజ్ అనేది ఏదైనా కారణం కావచ్చు. మనకు రెగ్యులర్ గా ఫీకల్ మ్యాటర్, పీకోలిత్స్ అంటాము, లేదంటే రేర్ గా వర్మ్ ఇన్ఫెస్టేషన్, పురుగులు, కడుపులో ఉండే పురుగులు ఆ లూమిని బ్లాక్ చేయొచ్చు. ఒక్కోసారి ట్యూమర్స్ బ్లాక్ చేయొచ్చు. ఒక్కోసారి అక్కడ లోకల్ గా ఉండే ఇన్ఫెక్షన్ వల్ల మనకి ఇలియోసికల్ ట్యూబర్క్యులోసిస్ అని ఇటువంటి ఏదన్నా వేరే ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడా లూమిన్ బ్లాక్ అయ్యి మనకి అపెండిక్స్ అనేది ఇన్ఫెక్షన్ రావడము జరుగుతుంది.